హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. జనరల్‌గా మనం యూట్యూబ్‌లో ఎప్పుడైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు గోల్డ్ మైనింగ్ గురించి మీరు విన్నారా? పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద మెషిన్స్ గోల్డ్ మైన్ చేస్తాయని మీరు గుర్తొచ్చుంటుంది. ఈరోజు పశ్చిమ ఆఫ్రికాలో ఒక దేశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇక్కడ బంగారం కోసం జరుగుతున్న తవ్వకాలు, వాళ్ళ ఆశ, లేకపోతే దొరకపోయాయన్న బాధ చిన్న పిల్లల ప్రాణాలను బలి తీసుకుందంట. సో ఏంటి? ఏం జరుగుతుంది? అని చాలా క్యూరియస్‌గా మీరు వెయిట్ చేస్తుంటే ఈ టాపిక్ మీకోసమే. సియెర్రా లియోన్. ముఖ్యంగా ఇక్కడ తూర్పు ప్రాంతం ఒకప్పుడు వజ్రాలకి ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు వజ్రపు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. కొండైనా కరుగుతుంది కదిలిస్తే. పేద ప్రజల దృష్టి అంతా ఇప్పుడు బంగారం మీద పడిందట. అసలు ప్రాబ్లం ఏంటి? అంటే ఇవన్నీ అఫీషియల్ సేఫ్ మైనింగ్ ప్రాజెక్ట్స్ అయితే కానే కావు. అన్‌అఫీషియల్ చాలా ప్రమాదంతో కూడిన పద్ధతుల్లో జరుగుతున్న చిన్న తరహా తవ్వకాలు మాత్రమే. సరిగ్గా ఇదే పాయింట్‌లో ఇద్దరు యువకులు బలైపోయారు. వాళ్ళ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. పేర్లు చూస్తే మహ్మద్ బంగురా 16 ఇయర్స్, యయ్యా జన్నీ 17 సంవత్సరాలు. కేవలం వాళ్ళ కుటుంబానికి కొంచెం డబ్బు సంపాదించి పెట్టాలి అన్న ఒక్క ఆశతో వాళ్ళు బయలుదేరారు. కానీ వాళ్ళు తవ్వుతున్న ఇన్‌స్టంట్ గన్ లాంటిది. చిన్న గుంటారనుకున్న రకంగా ఒక్కసారిగా అది కూలిపోయింది. నైంబాడు అనే ఒక గ్రామంలో కేవలం 4 ఏళ్లలో జరిగిన ఇది మూడో ప్రమాదం ఇది. ఇప్పటి వరకు కనీసం 5గురు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒకసారి మీరు దీనికి సంబంధించిన ఫోటోస్ చూస్తే ఆ గని కూలిపోయిన విజువల్స్ కూడా మనకి ఇంటర్నెట్‌లో దొరుకుతాయి. ఆ యయ్యా అని ఇందాక ఒక అబ్బాయి పేరు చెప్పాను కదా! వాళ్ళమ్మ నమీనా జన్నే. ఒక వితంతు తనొక్కటే ఉంది. 5గురు పిల్లల పోషణ కోసం ఆమె చిన్న కొడుకు మీద వీళ్ళు ఆధారపడ్డారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకసారి మనం గమనిస్తే. ఇంతకుముందు ఆవిడ కూడా గనుల్లో వర్క్ చేశారు. అందుకే ఈ పని వాళ్ళ చిన్న కొడుకు అప్పచెప్పింది. కానీ ఆ రోజు వాళ్ళ కొడుకు వెళ్తున్నాను అని తన కొడుకు తనకు చెప్పలేదని ఆవిడ ఏడుస్తూ బాధపడ్డ పాయింట్‌ని కూడా ఇక్కడ మనం గమనించాలి. అంటే పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అని. ఏంటి ఇలా జరగడానికి కారణం అంటే చెప్పేదేముంది? పేదరికమే. వాళ్ళు మైనింగ్‌కి అట్రాక్ట్ అవ్వడమే. అసలు పిల్లలు ఇంత ప్రమాదకరమైన పని చేయాల్సి రావడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ పేదరికమే. నైంబాడ్ అలాంటి చిన్న గ్రామాల్లో వ్యవసాయము, చిన్న చిన్న వ్యాపారాలే వాళ్ళు లైఫ్ స్టైల్. వాళ్ళు అంతకుమించి వేరే చేయడానికి ఉండదు. వేరే ఉపాధి అవకాశాలు ఏమీ వాళ్ళకి లేవు. ఎక్కడైతే బంగారం నిక్షేపాలు దొరుకుతాయో వాళ్ళు అక్కడికెళ్ళి తవ్వకాలు స్టార్ట్ చేస్తారు. వ్యవసాయ భూమైనా కానీ, నది ప్రవహించే ప్రాంతం కానీ ఎక్కడైనా సరే. అయితే ఈ గోతులు 4 మీటర్లు అంటే 13 అడుగుల లోతు వరకు ఉంటాయట. వాళ్ళకి మెషినరీ ఏమైనా ఉందా అంటే, సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఈ తవ్వే చిన్న చిన్న గుంతలు ఒకసారి కూలిపోతాయి. ఎలాంటి మెషిన్స్ లేవు. ఈ తవ్వితే చేత్తోటి కూలిపోతాయి. మరి పిల్లల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, తల్లిదండ్రులకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఈ మైనింగ్ కోసమే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంక వేరే దారే కనపడట్లేదు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు అని సాక్షాత్ అక్కడ ఎవరైతే పిల్లలు టేక్ కేర్ చేసుకునే వాళ్ళ కొన్ని ఉంటాయి కదా మనకు తెలిసిన జనరల్‌గా. వాళ్ళు అదే అంటున్నారంట. మరి చదువుకోరా? వీళ్ళ టీచర్స్ ఏమంటున్నారు? వాళ్ళు అసలు పట్టించుకోరా అంటే, ఈ మనం ప్రమాదం జరిగిందనుకుంటున్నాం కదా గనులు అని. అక్కడే కాదు స్కూల్స్‌లో కూడా కనిపిస్తుందంట. బేసికల్‌గా 17 ఏళ్ల కొంబ అతను లాయర్ అవ్వాలనుకున్నాడంట. ఎప్పుడు చెప్పేవారంట వాళ్ళ టీచర్‌కి. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయాలి అని 8 అవర్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడో, వారానికి ₹250 సంపాదిస్తాడంట. ఆలోచించండి, నార్మల్‌గా ఒక పర్సన్ బతకాలి అంటే సాధ్యమవుతుందా? అతని ఆశల్లో ఒకటే, నేను ధనవంతుడినవుతాను అని. అందుకే చేస్తున్నాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్సే కాదు, అక్కడ టీచర్స్ కూడా క్లాసులన్నీ వదిలిపెట్టి స్టూడెంట్స్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి మైనింగ్‌కి వెళ్తారంట. ఎలా అనిపిస్తుంది అది వింటుంటే? నాకైతే చాలా డిఫరెంట్‌గా గూస్‌బంప్స్ వచ్చేసాయి. బంగారం తవ్వడం వల్ల వచ్చే ఆదాయంతో వాళ్ళ గవర్నమెంట్ శాలరీ సరిపడలేక ఈ బంగారం వల్ల బాగుంటుందనే ఆశతో వాళ్ళు అలా వెళ్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? నెక్స్ట్ రూట్ అదే కదా! గవర్నమెంటు జీడీపీలో 8.9% ఖర్చు చేస్తుంది చదువుల కోసం. వేరే దేశాల కంటే చాలా ఎక్కువ అని చెప్తుంది. ఇక స్కూల్స్‌లో ఫుడ్ గానీ, లేదా వాళ్ళకి సబ్సిడీలు గానీ వాళ్ళు ఇస్తున్నామని అంటున్నారు. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, గ్రౌండ్ లెవెల్‌లో ఏంటి నిజం అంటే, గవర్నమెంట్ తీసుకునే ఈ యాక్షన్స్ కొన్ని ఉంటాయి కదా! వాళ్ళు అప్పటికప్పుడు ఏదైనా తినటానికి ఉపయోగపడుతున్నాయేమో కానీ,
ఈ పిల్లల్ని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయడానికి కానీ, సోషల్ వర్కర్స్ ఎవరైనా ట్రై చేస్తున్నా గానీ, వాళ్ళకసలు డబ్బు వచ్చే మార్గమే కనపడట్లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఈ బంగారపు గుంతలకు వెళ్ళడానికి, అట్రాక్ట్ అవ్వడానికి వాళ్ళకి అది తప్పితే వేరే మార్గం ఏముంది? మీకు అనిపించిందా ఇలా? తల్లిదండ్రులు చదువు బోధించే టీచర్స్ అలాగే ఉన్నారు. గవర్నమెంటు లోకల్‌గా ఎవరైనా సోషల్ యాక్టివిస్ట్‌లో అయితే ఎవరైనా పిల్లలు బాగుపడతారు అనుకునేవాళ్ళు వాళ్ళకి లేదు. వాళ్ళే చెప్తున్నారు వేరే ఆప్షన్ లేదని. ఫైనల్‌గా బంగారం కోసం వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెడుతున్న ఈ పిల్లల్ని ఒకసారి తలుచుకుంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారు? దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏమన్నా ఉందేమో అని మీరు ఆలోచిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఎక్కడో జరుగుతున్నా సరే మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.